ఫలించని చెట్టు నరికివేయబడును. దేవుడు ఆదాము హవ్వలను చేసి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి అని చెప్పాను. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు మనం ఫలించాలని కోరుచున్నాడు. మన జీవితాలలో అభివృద్ధి పొందాలని ఆశించుచున్నాడు. అయితే పాపము మనుషుని నిష్ఫలునిగా చేస్తుంది. అభివృద్ధిని ఆటంకపరిచేది దాచబడిన పాపము. ఒక వ్యక్తి తన అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వర్ధిల్లును. దేవుని వాక్య ధ్యానము ఒక మనిషిని ఫలించునట్లు చేయును. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర్కాంతముగా పొలములో ధ్యానించడం నేర్చుకున్న ఇస్సాకు 100 ఫలం పొందినట్లు ఆశీర్వదించబడిను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందెను. అయితే ఈనాడు అనేకులలో ఇటువంటి అభివృద్ధి కనిపించటలేదు. యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. 3 సంవత్సరములు దానికి నీరు పెట్టి శ్రద్ధ తీసుకొని పెంచెను గాని అది ఒక ఫలమైనా ఫలించలేదు. చుట్టూ ఉన్న ద్రాక్ష చెట్టు ఫలించుచున్నది గాని ఆ అంజూరపు చెట్టుకి ఎటువంటి ఫలము లేకపోయాను. ఆ చెట్టు ఎంతో స్థలాన్ని ఆక్రమించింది. భూమి నుంచి సారాన్ని గుంజుకుంది. తోటమాలి శ్రద్ధలో కాపుదలలో బాగా తప్పడరు, పాపంలో ఒప్పుకొనరు. అటువంటి వారిని ఏం చేయవలెను? తోట యజమాని, ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు గనుక దీన్ని నరికివేయము. దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని చెప్పును కదా. ఒక నిజమైన విశ్వాసి ఫలించాలి. మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. నీ ఆలోచనల్లో, నీ మాటల్లో, నీ క్రియల్లో యేసు ప్రభును మహిమపరచాలి. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అయితే ఈనాడు అనేకుల జీవితంలో ఇవి కనిపించటలేదు. మరి అటువంటి వారికి విజ్ఞాపన చేయుచున్నాడు. మన పాపముల నుండి మనలను విడిపించి మనం ఫలించవలనని తన రక్తాన్ని మనకిచ్చిన యేసు ప్రభు మృత్యుంజయుడై ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమును కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ వ్యక్తికి ఇంకొక తరుణం ఇమ్ము, ఇంకొక వర్తమానమును విననిమ్ము, ఇంకొక ప్రార్థనా కూటంలో ఉండనిమ్ము అంటూ మనం పశ్చాత్తాపపడి ఫలించడానికి అనేక అవకాశాలు ఇస్తున్నాడు. ఇదిగో, గత సంవత్సరంలో ఎన్నో తరుణాలు నీకు ఇవ్వబడ్డాయి. అయినా నువ్వు ఫలించని నీ కొరకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని ప్రభు విజ్ఞాపన చేయుచున్నాడు. అందువలననేమో మనము మరొక నూతన సంవత్సరంలోనికి సజీవులుగా, ఆరోగ్యవంతులుగా ప్రవేశించితిమి. దేవుని దీర్ఘశాంతమును నీవు నిర్లక్ష్యతతో